సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2025వ సంవత్సరం మార్చ్ 29-30 తారీఖుల్లో మనకు శని కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. మరి ఈ మీన ప్రవేశం సందర్భంగా 2.5 సంవత్సరాలు మీనంలో ఉంటాడు కాబట్టి ద్వాదశ రాశుల్లో ఒక్కో రాశికి మనం ఫలితాలు చెప్తూ మకర రాశికి ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశికి ఒక అద్భుతమైనటువంటి సమయంగా ఈ సంవత్సరాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని ఏలినాటి శని 7.5 సంవత్సరాలుగా సుమారుగా ఏలినాటి శని వల్ల ఎన్నో అవస్థలు పడి ప్రస్తుతం శని 29వ తారీఖు ఏలినాటి శని పూర్తి చేసుకొని 7.5 సంవత్సరాల తర్వాత విమోచనం అనేది కలుగుతుంది. కాబట్టి మకర రాశి వారు అదృష్టవంతులుగా ఇప్పుడు చెప్పుకోవచ్చు. అయితే ఆధిపత్య రీత్యా శనికి జన్మ శని కాబట్టి రాష్ట్రాధిపతి శని కాబట్టి మంచి విశేషమైన ఫలితాలను ఇస్తాడు. అందులోనూ ఈ మకర రాశి వారికి 3వ స్థానంలోకి ప్రవేశించడం అనేది 3వ స్థానం అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇచ్చే స్థానంగా మనకు గోచార రీత్యా మనకు చెప్తారు. కాబట్టి మరి ఈ మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మరి ఈ సంపూర్ణంగా తెలుసుకునే ముందు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక చూసుకున్నట్టయితే మనకు మకర రాశి వారికి జన్మ ద్వితీయాధిపతి శని అవుతున్నాడు. జన్మస్థానం అంటే మనకు అన్ని విధాలా కూడా మన వ్యక్తిగత మానసిక శారీరక స్థితిగతులను తెలిపేది జన్మం. కాబట్టి ఈ జన్మాధిపత్యం పొందినవాడు 3వ స్థానంలో ఉండడం వల్ల శని గోచార రీత్యా 3వ స్థానం అద్భుతమైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు. కాబట్టి శారీరకంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా కొంతవరకు తొలగిపోయే అవకాశం ఈ జన్మ ఆధిపత్యం పొంది 3వ స్థానంలో ఉండడం వల్ల కలుగుతాయి. అంటే కొంత అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, శారీరకంగా ఏదో రకమైన చిన్న చిన్న సమస్యలు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి ఇబ్బందులతో ఉన్న వారికి, ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలతో ఉన్న వారికి కొంత మానసికంగా శారీరకంగా మనకు ఆ యొక్క సమస్య నుంచి తగ్గుదల అనేది మనకు కనిపిస్తుంది. ఇక మానసికంగా కూడా ఎప్పుడూ ఏదో రకమైన ఒత్తిడిలో ఉండే మకర రాశి వారు అద్భుతంగా ఆ సమస్యల నుంచి అంతా బయటపడి మానసికంగా మంచి స్థిరత్వాన్ని పొందుతారు. కఠినంగా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేయడానికి విశేషమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయాధిపత్యం కూడా పొందాడు. మరి ధనాధిపతి అయి మనకు తృతీయంలో ఉండడం వల్ల ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధితో పాటు కుటుంబపరమైన విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఒక అన్యోన్యత, అలాగే ఒకరితో ఒకరికి సహాయ సహకారాలు పొందడం అనేది ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు అనేక రకాల సమస్యలను కుటుంబంలో ఉన్నాయి, కుటుంబంతో కలిసి పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక స్థిరాస్తుల విషయంలో కుటుంబంలో తృతీయంలో ఉండడం వల్ల అన్నదమ్ముల మధ్య కొంత స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో వాదోపవాదాలు కానీ, లేదంటే పంపకాల్లో కొంత సమస్యలు కానీ, అన్నదమ్ముల మధ్య కొంత వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు కూడా సంభవించే అవకాశం స్థిరాస్తుల్లో ఈ మకర రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. అలాగే స్నేహితుల మధ్య కానీ, బంధుమిత్రులతో కానీ కొంత వైరం అనేది పెరిగే అవకాశం ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళ సహకారం కూడా మీకు ఎక్కువగా లభిస్తుంది. మీ యొక్క వ్యక్తిగతంగా ఉన్న వ్యతిరేకతను కూడా వాళ్ళు క్షమించి మీ అందు కొంత అభిమానంతో మీకు సహాయం చేసేటందుకు ముందుకు వస్తారు. దానివల్ల మీరు మంచి సహాయాన్ని పొందే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే శని 7వ దృష్టి మనకు 9వ స్థానం పైన ఉంటుంది కాబట్టి పూర్ణ దృష్టి. కుటుంబంలో తండ్రికి అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్య విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో తండ్రితో కానీ తల్లితో కానీ వాదోపవాదాలు, ఏదో ఒక రకమైన సమస్యలు తలెత్తే అవకాశం కూడా
మనకు అధికంగా సూచిస్తుంది. ఆ విషయంలో కొంత సంయమనంతో ఉండండి. అనవసరమైనటువంటి నిర్ణయాలు, అనవసరమైనటువంటి తొందరపాట్లు పనులు చేయకండి. అలాగే సప్తమ దృష్టి కూడా మనకు సప్తమ స్థానం పైన కూడా శని దృష్టి ఉంది కాబట్టి కొంత భార్యతో కానీ భర్తతో కానీ ఏదో రకమైన సమస్యలు, భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు ముఖ్యంగా కలగడం, కొంత కుటుంబంలో అశాంతత అనేది దానివల్ల సంభవించే అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే ఈ తృతీయ శని అద్భుతమైనటువంటి విజయాలను దక్కించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కించే అవకాశం ప్రస్తుతం ఈ రాశి వారికి అధికంగా సూచిస్తుంది. ఇక వ్యాపార రంగంలోని వారికి ముఖ్యంగా గమనిస్తే వైద్య రంగం కానీ వ్యాపార రంగం కానీ అద్భుతమైనటువంటి లాభాలు, ముఖ్యంగా హాస్పిటల్ ఉన్న వాళ్ళకైతే ఈ మకర రాశి వారు విశేషమైనటువంటి ధనలాభం కలిగే అవకాశం ప్రస్తుతం మనకు అధికంగా గోచరిస్తుంది. అలాగే అన్ని రంగాల వారికి కూడా వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి, అలాగే రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి సామాన్యంగా సత్ఫలితాలే కలుగుతాయి. మంచి విజయాలు దక్కుతాయి, మంచి అభివృద్ధి, సమాజంలో పేరు ప్రతిష్టలు ఇవన్నీ కలిగే అవకాశం ఈ శని ప్రభావం వల్ల కలుగుతుంది. అలాగే ఈ 2.5 సంవత్సరాలు శని ఉంటాడు కాబట్టి ఈ అన్ని రంగాల వారికి అద్భుతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక దీంతోపాటు ఈ శని ప్రభావం వల్ల మీరు ఊహించని విధంగా స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం, ఆకస్మిక ధనలాభాలు కలుగుతున్నాయి. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. అలాగే శనికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే శని దశ అయిపోయింది కాబట్టి ఎక్కువగా ఈశ్వరారాధన చేసుకోండి, సరిపోతుంది. వీలైతే హనుమంతుడి దేవాలయంలో స్వామివారికి సింధూర పూజ చేయించండి, సుందరకాండ పారాయణం వినండి, లేదంటే సుందరకాండ పారాయణం చేయండి, హనుమాన్ చాలీస పారాయణం చేయండి. దానివల్ల కొంతవరకు ప్రశాంతత, సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి 2025వ సంవత్సరం శని మీన ప్రవేశం వల్ల కలిగే ఫలితాలు. మరి మనం కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్